ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసిన లెజెండరీ దర్శకులు సింగ్ గీతం శ్రీనివాస్ గారి నుంచి వచ్చిన మరొక కొత్త ప్రయోగ చిత్రమే సింగ్ గీతం. తన 90 ఏళ్ల వయసులో కూడా దర్శకత్వం మీద ఎంతో ప్యాషన్తో చేసిన ఈ చిత్రానికి నాగ అశ్విన్ విజన్ కూడా తోడైంది. బీహార్ జైలు నుంచి తన సొంత ఊరు కుబేరపురం అనే ఒక గ్రామానికి తిరిగి వస్తాడు ప్రతాప్ మన్నెం. తన తండ్రి ఉదయ్ మన్నెంకి తన ఊరిలో ఉన్న అక్కడే విలువైన గనుల గురించి వాటిని తన సొంతం చేసుకునే ప్లాన్తో అక్కడికి తిరిగి వస్తాడు. కానీ అప్పటికే ఆ బంగారు గని సంపద అంతా తనకే దక్కాలి అనే నెపంతో బ్రహ్మయ్య తన కూతురు రేణుతో కలిసి మరొక ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలా ఊరి జనం నుంచి భూములు తీసుకొని వారితోనే గనుల్లో పనులు చేయిస్తారు. ఇంకో పక్క ఆ ఊరి మొత్తానికి ఉండే ఒకే ఒక చెట్టు, దానిలో తన అమ్మని చూసుకునే గౌరీ వల్ల ఆ ఊరికి ఒక్కసారిగా జరిగిన మార్పేంటి? ఎందుకు వారి మాటలు అంతా ఒక్కసారిగా పాటలుగా మారిపోయాయి? మళ్ళీ వారంతా మామూలయ్యారా లేదా? ఆ ఊరికి పట్టిన శాపమేంటి? అసలు ఆ ఊరి గత చరిత్ర ఏంటి? ఈ చిత్రం ద్వారా సింగ్ గీతం గారు ఏం చెప్పాలనుకున్నారు అనేది తెలియాలి అంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోరుకునే 3 బలమైన కోరికలు ఏ రీతిలో బలాన్ని చేకూర్చాయో అదే విధంగా ఈ సినిమాకి ముగ్గురు పనితనం మాత్రం ఈ వినూత్న ప్రయత్నాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి ఒక ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే, దానిని ఇప్పుడు జనరేషన్ ఆడియన్స్కి తగ్గట్లుగా తెరకెక్కించిన దర్శకత్వం వహించడం అనేది మరొక ఎత్తు. పైగా ఇందులో అంతర్లీనంగా సాగే ఎమోషన్స్ని కూడా చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేయడం అనేది చూసేవారిలోని మనిషిని ప్రశ్నించేలా చేస్తుంది. అత్యాశ, దురాశలు వాటి మూలాన చేజేతుల మన ప్రకృతిని, పక్కనే ఉన్న తోటి మనిషి కష్టాన్ని ఎలా మర్చిపోతున్నాం అనే పాయింట్ని అద్భుతమైన ఆలోచన విధానంతో ఒక అందమైన చందమామ కథలా తెరకెక్కించడం అనేది మాత్రం ఖచ్చితంగా సంగీతం గారికే చెల్లుతుంది. సినిమాలో కొన్ని ఎమోషనల్ ట్విస్టులు కూడా అదిరిపోయాయి. తన ఆలోచనలో మెయిన్ పాయింట్ సంగీతం. దానిని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పూర్తి న్యాయం చేకూర్చారు. దాదాపు అన్ని పాత్రలు కూడా సినిమాలో సమాన ప్రాముఖ్యత కలిగిన రీతిలో డిజైన్ చేయబడి ప్రజెంట్ చేయడం చాలా బాగుంది. అలాగే క్లైమాక్స్లో వచ్చిన సర్ప్రైజ్ క్యామియో, అందులో సెన్సేషన్ స్టార్లు కూడా అదరగొట్టారు. సంగీతం గారి మార్క్ విజన్తో కూడిన అందమైన చందమామ కథ లాంటి సినిమా చూడాలి అనుకుంటే వెంటనే ఈ వారాంతంలో ఫ్యామిలీతో కలిసి ధారాళంగా ఈ సినిమాని మనందరం వీక్షించవచ్చు.